మైక్రోకేర్ ఈఎన్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రోడ్ నంబర్ 4, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్. ఫోన్ నంబర్ 04042431234. నమస్కారం. ఆమని కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ఆమని కార్యక్రమానికి మీకు ఒక విశిష్టమైన అతిథిని పరిచయం చేస్తున్నాం. 20 సంవత్సరాలుగా సంగీత సాధనే లక్ష్యంగా అందులో మునిగి తేలుతూ కళను ఆరాధిస్తూ తనతో పాటుగా ఎంతోమంది చిన్నారులకు కూడా ఇప్పుడు మర్చిపోతున్నటువంటి ఈ పాశ్చాత్య నాగరికతని బ్రేక్ చేయాలన్న ఉద్దేశంతో మన సంస్కృతి, మన సంప్రదాయం, మన కళలు, మన ఆచారాలు, వ్యవహారాలు మళ్ళీ వాటికి జీవం పోస్తూ కొన్ని ఆణిముత్యాలు మన మధ్యలో ఉన్నారండి. వాళ్ళని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మనకి ఎంత గ్లోబలైజేషన్ వచ్చింది, ఎంత విశ్వవ్యాప్తంగా ఏ భారతీయుడు, ఏ తెలుగువాడు ఎక్కడికి వెళ్ళినా సరే మన ఆరిజిన్ మాత్రం మర్చిపోకూడదు. ఇప్పుడు హైదరాబాద్ భాగ్యనగరంలో ఉండి మనం ఎంతో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాం. కానీ మీరు ఎంత వెస్ట్రన్ కల్చర్ అలవాటు పడినా సరే ఒక్కసారిగా ఆ శంకరాభరణం పాట వింటే ఎలాంటి వాళ్ళైనా సరే కదిలిపోవాల్సిందే. అలాంటి సంగీత కళాకారులు మన మధ్య ఉన్నారు. ఇంకా వాటికి జీవం పోస్తున్నారు, ప్రాణం పోస్తున్నారు. వాళ్ళు ముందుండి మనకి నేర్పిస్తున్నారు ఇలా చేయాలని. అలాంటి కోవకే చెందుతారు. అలాంటి ఆణిముత్యమే డాక్టర్ కె స్వరూప గారు. మీకు చెప్పాల్సిన ఇంకో విషయం ఏంటంటే, స్వరూప గారు తెలంగాణలో గజల్స్ పాడుతున్నటువంటి మొదటి మహిళ. గజల్స్ని హ్యాండిల్ చేయటం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. అది రాసిన వాళ్ళ యొక్క భావాల్ని పలికించగలగాలి. అది తక్కువ మంది ఉన్నటువంటి అరుదైన కళాకారులు గజల్స్ పాడేవాళ్ళు. అందులో మహిళలంటే మనం ఇంకా అసలు దొరకరేమో. మరి వాటికి ప్రాణం పోస్తూ ఒక మహిళగా తన కుటుంబ బాధ్యతల్ని స్కూల్ పెట్టి ఎంతోమంది చిన్నారుల్ని ఇందులో ట్రైన్ చేస్తూ ఆదర్శంగా ఉన్నారు. వారిని మీకు పరిచయం చేస్తున్నాం ఆమని కార్యక్రమం ద్వారా. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన యోయో టీవీ ప్రేక్షకులందరికీ మరి రెడీగా ఉన్నారా తీయటి గుళికలు ఆస్వాదించడానికి? రైట్. నమస్కారం స్వరూప్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫైన్, చాలా సంతోషం. సంగీతం ప్రాణం నిలబెడుతుందండి కదా? ముమ్మాటికి వాస్తవం అండి అది. నేనైతే సంగీతం ప్రాణం అని చెప్తాను. అంటే నేను ఒకటి అనుకునేది ఏంటంటే, నేను ఎప్పుడు పాడలేకపోతే అది నా లాస్ట్ బ్రీత్ అని అనుకుంటాను అని చెప్పేసి ఎప్పుడు మైండ్లో ఉంటుంది. అసలు మీరు ఎట్లా వచ్చారమ్మా ఇందులోకి? మీరు ఈ సంగీతం అంటే యాక్చువల్లీ నేను పుట్టింది జహీరాబాద్ అండి, మెదక్ డిస్ట్రిక్ట్, మెదక్ జిల్లాలో జహీరాబాద్లో పుట్టాను. అక్కడ సరస్వతి శిశు మందిర్లో చదువుకున్నాను అనమాట నేను. మా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నాన్న వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు, పెంటారెడ్డి గారు, అమ్మ పేరు వీరమణి. సో ఆ స్కూల్లో ఉన్నప్పుడు మాకు సదాచారం అని చెప్పేది ఒక సబ్జెక్ట్ ఉండేదండి. అంటే కంప్లీట్గా అందులో భగవద్గీత శ్లోకాలు ఉండేదన్నమాట ఆ సదాచారంలో. ఎగ్జాక్ట్. సో ఆ స్కూల్ నుంచి రావడం వల్ల ఏం తెలీదు నాకు. అంటే చిన్నప్పటి నుంచి కొంచెం పాటలైనా శ్లోకాలైనా బాగా పాడేదాన్ని. స్కూల్లో కూడా నేను ఎప్పుడు పాటల్లో ముందు ఉండేదాన్ని అనమాట. సో అంటే చిన్న అక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా అక్కడ ప్రార్థన గీతాలు అలా పాడుతూ ఉండేదాన్ని అనమాట. సో నాన్నకి ఎమ్మెల్యే వచ్చేసి, మీరు అంటే అమ్మాయికి సంగీతం నేర్పించండి, మంచి భవిష్యత్తు ఉంది సంగీతంలో అమ్మాయికి అని చెప్పారు. కానీ దురదృష్టం ఏంటంటే జహీరాబాద్లో మ్యూజిక్ నేర్పించే వాళ్ళు ఎవ్వరూ లేరండి. అసలు గురువులు ఎవరూ లేరు, మ్యూజిక్ నేర్పించే గురువులు. సో నాన్న సరే 10వ తరగతి పాస్ అయ్యాక నీకు సంగీతం నేర్పిస్తాను, హైదరాబాద్లో వేస్తాను అని చెప్పారు. సో నేను ఓన్లీ సంగీతం గురించి 10వ తరగతి అంటే చాలా మంచి మార్క్స్ తెచ్చుకొని హైదరాబాద్లో సంగీతం నేర్చుకోవాలని ఒక ఉద్దేశంతో చదవడం జరిగింది అనమాట. అది నా ప్రస్థానం ముందు, అంటే సంగీతానికి ముందు. సో మరి కర్ణాటక వోకల్ అది ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు? మొదటి నేను హైదరాబాద్ వచ్చాక రెడ్డి కాలేజ్లో ఇంటర్ జాయిన్ అయ్యానండి. జాయిన్ అయ్యి తర్వాత కోవెల శాంత గారు అని చెప్పేసి ఇప్పుడు జేడి చక్రవర్తి వాళ్ళ మదర్ దగ్గర ఫస్ట్ ఓనమాలు స్టార్ట్ చేశాను అనమాట మేడం దగ్గర. స్టార్ట్ చేశాక తర్వాత ఒకరోజు నేను టీవీలో ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు శోభరాజ్ గారు నేను
మ్యూజిక్లో డిగ్రీ చేశానని చెప్పారనమాట. అంటే సంగీతంలో కూడా డిగ్రీ ఉంటుందన్న విషయం నాకు అప్పటివరకు తెలియదు. సో మా బ్రదర్కి చెప్పాను, సంగీతంలో డిగ్రీ ఉంటే నేను చేస్తాను అది అని చెప్పేసి. సో మీరైతే ఇంటర్ మంచి మార్క్స్తో పాస్ అవ్వమా, నెక్స్ట్ టార్గెట్ అది పెట్టారు, ఇంటర్ బాగా మంచి మార్క్స్ వస్తే సంగీతంలో డిగ్రీ అని చెప్పేసి. సో అలా ఇంటర్లో మంచి మార్క్స్ రావడం, తర్వాత ఇక్కడ చిన్నపిల్లలకు చాక్లెట్ ఇస్తారు మార్క్స్ బాగా వస్తాయి, ఏదో ఒకటి పెట్టాలి కదా అలా అనమాట. తర్వాత కనుక్కుంటే తెలుగు యూనివర్సిటీ అనే ఒక యూనివర్సిటీ ఉంది, అందులో బిఏ మ్యూజిక్ బిఏ సంగీతం ఉంటుందని చెప్పారనమాట. అలా బిఏ మ్యూజిక్ జాయిన్ కావడం జరిగింది నేను. తర్వాత బిఏ, ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి అన్ని వరుసగా సంగీతంలో డాక్టరేట్ సాధించానండి. మంచి కర్ణాటక సంగీతంలోటి చెవులకు ఇంపుగా మీ స్వరంతో మా యూట్యూబ్ ప్రేక్షకులతోటి మిగతా కార్యక్రమంలోకి మనం వెళ్ళిపోతాం. అంటే ఫస్ట్ వినాయకుడిది పాడదాం, ఎందుకంటే చాలా పాడతాం కాబట్టి. తప్పకుండా. గజాననయుతం గణేశ్వరం, గజాననయుతం గణేశ్వరం, భజామి సతతం సురేశ్వరం, గజాననయుతం గణేశ్వరం, భజామి సతతం సురేశ్వరం, గజాననయుతం గణేశ్వరం. అజేంద్ర పూజిత విఘ్నేశ్వరం, అజేంద్ర పూజిత విఘ్నేశ్వరం, గణాది సన్నుత పద పద్మకరం, కుంజర భంజన చతురతరకరం, కుంజర భంజన చతురతరకరం, గురు గుహాగ్రజం ప్రణవాకారం, కుంజర భంజన చతురతరకరం, గురు గుహాగ్రజం ప్రణవాకారం, గజాననయుతం గణేశ్వరం, భజామి సతతం సురేశ్వరం, గజాననయుతం గణేశ్వరం. ఆహా, అలా మీరు ఇంకా వినాలనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. చక్కగా విఘ్నాలు కలగకుండా ముందు విఘ్నేశ్వరుడి పాటతో ప్రారంభించారు. బాగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా నేర్చుకునేటప్పుడు, స్వరానికి సంబంధించి కానీ ప్రారంభంలో? అంటే నేర్చుకునేప్పుడైతే ఎప్పుడు ఇబ్బంది పడలేదండి, ఇక నేర్చుకోవడానికి ఇబ్బంది పడ్డాను. అంటే నేను రెడ్డి కాలేజ్లో చదువుతున్నప్పుడు రామకుడి మ్యూజిక్ కాలేజ్ వరకు వెళ్ళాలి. సో డైరెక్ట్ బస్సెస్ ఏం లేదు. సో ఇక్కడ నారాయణగూడ నుంచి రామకోటి వరకు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి, ఆ వర్షం వచ్చినా ఎండ వచ్చి నాకు అది ఇష్టం కాబట్టి ఆ 6 వరకు మళ్ళీ హాస్టల్ గేట్ క్లోజ్ చేస్తారనమాట. సో అందుకని క్లాస్ అవుతూనే హడావుడిగా మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేసి అసలు అంటే ఒక్క 2 సార్లు అయ్యాయండి. అంటే ఇదే సేమ్ వర్షాకాలంలో. సో మళ్ళీ తర్వాత మా వార్డెన్కి అప్పట్లో ఫోన్లు కూడా మనకి సెల్ ఫోన్లు చేసి చెప్పి మనకు చేయడానికి ఏమి లేదు. తర్వాత వార్డెన్ రిక్వెస్ట్ చేసి వర్షం పడ్డం వల్ల ఆగిపోయాను అని చెప్పేసి ఆవిడ చాలా ఇది ఎందుకు మీకు సంగీతం అవసరమా చదువుకోక అని చెప్పేసి ఆవిడ పడ్డాయండి. ఎంకరేజ్ చేయకుండా ఆపిన వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే తర్వాత డిగ్రీ చేస్తున్నప్పుడు కూడా నేను హాస్టల్లోనే ఉన్నాను మామూలుగా కొన్ని రోజులు. కాకపోతే ఏంటంటే హాస్టల్లో మీకు తెలుసు వాతావరణం ఎలా ఉంటుందంటే ఎక్కడ మనకు పాడుకోవడానికి ప్రాక్టీస్ కి ఇది ఉండదు. ప్లస్ సినిమా పాటలు అంటే హాస్టల్ రూమ్మేట్స్ ఎంజాయ్ చేస్తారు, కానీ క్లాసికల్ అనేసరికి ఒక లైన్ వచ్చేసి మేము ఒక 100 టైమ్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది మామూలుగా. సో అప్పుడు ఏంటంటే మా వార్డెన్ వాళ్ళ అమ్మమ్మ ఉండేది ఒక ఆవిడకో రూమ్ ఉండేది. సో ప్రొద్దున 4:30కి ఆవిడ రూమ్ లోకి వెళ్ళి కూర్చొని సంగీత సాధన చేసేదాన్ని. ఆవిడ ఒక్కదే నా ప్రేక్షకురాలు ప్రతిదానికి. ప్రాక్టీస్ తోటి మొత్తం అందరూ లేచిపోయేవాళ్ళు. ఆ రూమ్ లో డోర్ పెడితే ఇంకేం వినపడదు ఎవరికి.
లేకపోతే హాస్టల్లో వాళ్ళు ప్రాక్టీస్ చేయనిచ్చే వాళ్ళు కాదేమో తెలిసి, ఎందుకంటే 4:30కి అక్కడ హాస్టల్లో చాలా బాగా కష్టపడ్డారు నేర్చుకోవడానికి, చాలా కష్టపడ్డానండి. చాలా ఎంకరేజ్మెంట్ ఉందా ఇంట్లో మీకు అప్పట్లో? ఉందండి. నాన్న అమ్మ మెయిన్ మా అన్నయ్య అని చెప్పుకోవాలండి, మా అన్నయ్యలు. సో మా పెద్దన్నయ్య వచ్చేసి ఖచ్చితంగా అంటే అక్కడ ఊర్లలో ఎలా ఉంటుందంటే ఆడపిల్లలు అంత దూరం సంగీతం గురించి పంపించిన అవసరమా అలా ఉన్నారండి. కాకపోతే నాన్న మటుకి అంటే ఆ ఎడ్యుకేషన్కి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఇంట్లో. సో మా అన్నయ్య కూడా నేర్చుకోమ్మా తప్పకుండా, ఎందుకంటే సంగీతం అనేది గొప్ప వరం, అది అందరికీ రాదు, ఉన్నప్పుడు అది యూజ్ చేసుకోకపోవడం ఎందుకు అని చెప్పేసి తను ఎంకరేజ్ చేయడం. అంతే అంతే అండి. తర్వాత గజల్స్ మీద మీకు ఎందుకు అంత ఎక్కువ మక్కువ కలిగింది? ఎందుకంటే గజల్స్ని పాడేవాళ్ళు చాలా తక్కువ. అందులో వాటిని చేయాలన్నా కూడా అర్థవంతంగా వివరించాలి, అందులో మీరు లీనమవ్వాలి, ఎవరు రాశారో దానికి తగ్గట్టుగా ఆ భావ ప్రకటన కూడా ఉండాలి, కూర్చున్న వాళ్ళు కూడా దానికి ఆ ఇంప్రెసివ్గా చేయాలి. అందులో మహిళలు చాలా తక్కువ ఉంటారు. అసలు తెలంగాణలో అంటే నాకు తెలిసి అసలు ఎవరు లేరు, మీ పేరే వింటున్నారు. ఫస్ట్ లేడీ. మీరు గజల్ మీద ఎప్పుడు మీకు మక్కువ కలిగింది? ఎందుకు చేద్దాం అనుకున్నారు? అంటే యాక్చువల్లీ గజల్ శ్రీనివాస్ గారి వాళ్ళ పాప నా దగ్గర మ్యూజిక్ నేర్చుకునేదండి. సో ఒక 2006 అనుకుంటా భీమవరంలో ఒక గజల్ వర్క్ షాప్ పెట్టారు శ్రీనివాస్ గారు. అప్పుడు మీరు రండి అని చెప్పారనమాట. అంటే అందరు కవుల్ని అందరిని ఇన్వైట్ చేస్తున్నారు, గాయకురాలుగా మీరు రండి అని చెప్తే అక్కడికి వెళ్ళి 2 days వర్క్ షాప్ అది చాలా బ్రహ్మాండంగా జరిగిందండి. అక్కడ అందరు కవులు వచ్చారు, రచయితలు వచ్చారు, సింగర్లు కూడా. నేను అందులో ఎంబిడి శ్యామల గారు అని, ఇప్పుడు మళ్ళా జ్యోతిర్మయన్ పాడుతూ ఉన్నారు. సో వీళ్ళందరూ అక్కడ ఉన్నారనమాట. సో అక్కడ చాలా అంటే ఆ సాహిత్యం అని చాలా ఫస్ట్ టైం నేను చాలా అంటే గజల్ పాడాలి అనేది మైండ్లో వచ్చేసింది అనమాట. సో అక్కడ ఉన్నంతసేపు చాలా అంటే గజల్స్ అనేది బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి హడావుడిలో పడిపోయి అప్పుడు PhD చేస్తా ఉన్నా నేను. దీంట్లో పడి మళ్ళీ కంప్లీట్గా అది ఇగ్నోర్ చేశాను. కర్ణాటక సంగీతంతో పాటు గజల్ కూడా నేర్చుకోవాలని అనుకోలేదండి అసలు, యాక్సిడెంటల్గా. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత నేను PhD చేస్తా ఉన్నప్పుడు నా DTP చేసే ప్రసాద్ అని చెప్పేసి తను సినారే గారిది గజల్ బుక్ ఒకటి తీసుకొచ్చారు. మేడం ఇదంతా అక్కడ తుప్పడిపోయింది, సో మొత్తం క్లీన్ చేసి మీకోసం తెచ్చాను, మీకు ఏమైనా యూజ్ అవుతుందా అని చెప్పేసి నా DTP ఫస్ట్ దీంతో పాటు ఇవి తెచ్చారనమాట. నేను అప్పుడు PhD చాలా పీక్లో ఉంది కాబట్టి అది చూసి పక్కన పెట్టేసి మామూలుగా PhD అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసాను. అసలు ఒక్కొక్క గజల్ చదువుతూ ఉంటే అసలు ఇన్ని రోజులు నేను ఎంత నిర్లక్ష్యం చేశాను గజల్ గురించి, అసలు ఇంత గొప్ప సాహిత్యం కదా అని చెప్పేసి చాలా బాధపడ్డాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత లేట్గా నేను రియలైజ్ అయినందుకు. తర్వాత ఒక్కొక్క గజల్ తీసుకొని నేను ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను అనమాట. తర్వాత సినారి గారితోనే ఫస్ట్ కార్యక్రమం చేద్దామని చెప్పేసి అనుకొని సినారి గారి దగ్గరికి వెళ్ళి అడిగాను. అడిగితే సరేమో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, నేను వస్తాను తప్పకుండా అని అన్నారు. సో తర్వాత 6 నెలలు గడిచిపోయండి. అంటే మళ్ళీ వెళ్ళి అడిగితే అప్పటికి హెల్త్ బాగాలేదు సినారి గారికి. గురుగారు ఫస్ట్ మీతోనే చేద్దామని నేను ఆపెట్టానంటే, ఎందుకమ్మా నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి తల్లి, నువ్వు పాడు అని అన్నారు. అంటే గురుగారు అక్కడ పాడాల్సిన గజల్స్ అన్ని ఫస్ట్ మీ ముందు పాడతానండి, మీరు ఓకే అంటేనే నేను స్టేజ్ ఎక్కుతాను అని చెప్పాను. సినారి గారి ముందే పాడానండి కంప్లీట్గా అన్ని గజల్స్ పాడితే. బెడ్ మీద లేదు, మామూలుగా వీల్ చైర్లో కూర్చొని ఉండేవాళ్ళు అనమాట. అలా తర్వాత డాలర్ హిల్స్ షిఫ్ట్ అయ్యాక వెళ్ళి ఒకరోజు కంప్లీట్గా కూర్చొని ఆ ప్రోగ్రాంలో పాడాల్సిన గజల్స్ అన్ని నేను పాడి వినిపించేస్తే విని అసలు ఒక్కొక్క గజల్ ఆయన పాడుతూ ఉంటే అంటూనే ఉన్నారనమాట ఆయన ఆనందంతో. వెళ్ళిపోయారు. తర్వాత ఒక గజల్ పాడేసరికి మొత్తం విన్న తర్వాత అందులో సినారి అనే అంటే గజల్లో ఏంటంటే ఆకర్షణలో రచయిత పేరు ఉంటుందండి గజల్లో. రాగానే ఏమిటి నేను రాశానా అని అన్నారు. అంటే నేను నవ్వి, గురుగారు మీరు కొన్ని వేల గీతాలు రాసింటారు గురుగారు అంతా అని చెప్పేసి చెప్పేసరికి అవునా అని చెప్పేసి ఏది మళ్ళీ పాడు అని అన్నారు అనమాట. అంటే అప్పటికి అది చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఆ గజల్ని. సో తను రాసన్న విషయం కూడా తనకి అసలు అంటే గుర్తు లేకుండా పోయింది. అంత అన్ని వేల గీతాల్లో అసలు గుర్తుంచుకోవడం కూడా కష్టం. మళ్ళీ పాడితే చాలా బాగుంది, మంచి భవిష్యత్తు ఉంది గజల్లో అని అన్నారనమాట. బ్లెస్సింగ్స్ ఇచ్చారు.
ఇచ్చాక వాళ్ళ పాప గంగా గారితో మాట్లాడడం జరిగిందనమాట. ఇట్లా ఒక ప్రోగ్రామ్ అనుకుంటున్నాను కానీ ఏదో అంటే సరే మీరు ఈ కార్యక్రమం అయితే చేసేయండి అమ్మా, తర్వాత ఆంధ్ర సరస్వతి పరిషత్తులో ఒక్కసారి మనం పెడదాము, నాన్నగారు కొంచెం హెల్త్ బాగున్నా కానీ మనం పెడదామని చెప్పారనమాట. సో అలా ఫస్ట్ గజల్ కచేరీ చేయడం జరిగింది. మన మధ్య లేరు, ఎందుకంటే ఒక అరుదైన ఆణిముత్యాన్ని మనం కోల్పోయామండి నిజంగా. అంటే అది అంటే మనం తీరని లోటు అండి. అంటే ఇప్పుడు అంత గొప్ప మళ్ళీ వస్తారని ఎక్స్పెక్ట్ చేయడం, అంత మహానుభావులు వస్తారని ఎక్స్పెక్ట్ చేయడం కూడా మనకి సాక్షాత్ కేసీఆర్ గారే అంతమయాత్రలో తను ముందు నడిచి హారర్ ప్రకటించారు. అంత గొప్ప ఆయనకి మన సినారే గారికి. నేను అక్కడ ఉన్నాను అంటే ఇంకా సేవ అంటే అక్కడ పార్థివ దేహాన్ని అక్కడ తీసుకొని వస్తున్నప్పుడు ఆ గేట్ దగ్గర అంటే ఇంకా లోపలికి రాకముందే కేసీఆర్ గారు వీళ్ళంతా మంత్రులందరూ అక్కడ నిల్చొని నిజంగా అంటే చూస్తుంటే చాలా వచ్చేసాయండి. అయ్యో నేను చాలా ఏడ్చాను. 3 days నేను ఆల్మోస్ట్ సినారే గారిది ఫస్ట్ డే కూడా మార్నింగ్ నుంచి వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే ఉన్నాను. అంటే అలా చూడలేకపోయాను అనమాట సినారే గారిని. అంటే ఒక గొప్ప శిఖరం అని అంతే. శిఖరం అనేది అలా ఇంకా కాలగమనంలో అలా కొన్ని మనం కథే ఇంకా మన వచ్చి ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండేది, ఇంకా కొన్ని పాటలు ఇంకా సాహిత్యం మనం పిండుకుంటే బాగుండేది. కాకపోతే వాళ్ళంతా కారణ జన్మలండి. అంటే దీని గురించి పుట్టారు, అది చేశారు, వెళ్ళిపోయారనే కారణ జన్మలు అంతే. మీరు ఒక గజల్ కూడా రాశారు కదా, వారికి నివాళి అర్పిస్తారు. అది సినారే గారు రాసింది. సినారే గారు రాసింది. మీరు అది 2 సార్లు పాడించుకొని అన్నాను చెప్పాను. ఆ గజల్ పాడండి ఒకసారి. ఇది నేను పాడినప్పుడు సినారే గారు చాలా ఆనందించిన గజల్ అండి. ఇది సినారే గారు రాసిన గజల్. ఇది విసుగొచ్చిందా జనమంటే వెర్రివాడా, విసుగొచ్చిందా జనమంటే వెర్రివాడ, ఆ జనమే నిన్ను నడిపించే అడుగు జాడా, విసుగొచ్చిందా జనమంటే వెర్రివాడ, కునుకొచ్చిందా చదువంటే కుర్రవాడా, కొనుకొచ్చిందా చదువంటే కుర్రవాడా, ఆ చదువే నిన్ను లాలిల్చే చల్లని నీడా, చదువే నిన్ను లాలిల్చే చల్లని నీడా, విసుగొచ్చిందా జనమంటే వెర్రివాడ, ఆ జనమే నిన్ను నడిపించే అడుగు జాడా, విసుగొచ్చిందా జనమంటే వెర్రివాడ, దడ పుట్టిందా ప్రేమంటే కుర్రవాడా, దడ పుట్టిందా ప్రేమంటే కుర్రవాడా, ప్రేమేరా నిన్ను ఒడి చేర్చే వెన్నెల మేడా, ప్రేమేరా నిన్ను ఒడి చేర్చే వెన్నెల మేడా, విసుగొచ్చిందా జనమంటే వెర్రివాడ, ఆ జనమే నిన్ను నడిపించే అడుగు జాడా, విసుగొచ్చిందా జనమంటే వెర్రివాడ, మోజుడిగిందా బతుకంటే ముసలివాడా, మోజుడిగింద బతుకంటే ముసలివాడ, ఆ బతుకే నిన్ను గెల్చే ఆశల ఊడా, బతుకే నిన్ను గెల్చే ఆశల ఊడా, విసుగొచ్చిందా జనమంటే వెర్రివాడ, ఆ జనమే నిన్ను నడిపించే అడుగు జాడా, విసుగొచ్చిందా జనమంటే వెర్రివాడ. చివరి చరణం ఇది. బెరుకొచ్చిందా చావంటే పిరికివాడా, బెరుకొచ్చిందా చావంటే పిరికివాడా, ఆ చావే ఓయిసినారే, ఆ చావే ఓయిసినారే ఆఖరి ఓడ, విసుగొచ్చిందా జనమంటే వెర్రివాడ, ఆ జనమే నిన్ను నడిపించే అడుగు జాడా, విసుగొచ్చిందా జనమంటే వెర్రివాడ.
ఎంత గొప్పగా రాశారండి అసలు. ఇప్పుడు అందులో చివర్లో కూడా తను రాశారా? ఆయన రాశారు ఖచ్చితంగా, మొత్తం సినారేదే అండి. తన గురించి ముందుగానే అర్థం చేసి రాసేసుకున్నారు. గజల్లో ఏంటంటే ఆఖరి చరణంలో రచయిత పేరు వస్తుంది అనమాట, ఇలా సింక్ అయిపోతుంది. తన మరణం గురించి కూడా తను అలానే చివరిలో రాశారంటే నిజంగా వాళ్ళు కారణ జన్మలు, మీరు చెప్పినట్టు నిజం కారణ జన్మలు అండి, వీరంతా కారణ జన్మలు. అంటే ఏదో కారణం చేత పుట్టారు తను కానీ, బాలమురళీకృష్ణ కానీ, అంటే వాళ్ళందరూ కూడా కారణ జన్మలే. మీరు కర్ణాటక సంగీతంలో ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా రన్ చేస్తున్నట్టున్నారు మీరు కదా? అవునండి, నేను జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉంది శృతిలయ మ్యూజిక్ అకాడమీ అని చెప్పేసి, అది 2009 సంవత్సరంలో స్టార్ట్ చేశానండి. సో ఇప్పుడు చాలా మంది నేర్చుకుంటున్నారు విద్యార్థులు ఆ అకాడమీ నుంచి. ఏంటి స్టూడెంట్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రజల్లో సంగీతం పట్ల మక్కువ పెరిగిందంటారా, తగ్గిందంటారా, లేకపోతే ఇంట్లో పెద్దలు పుష్ చేయటం వల్ల పిల్లలు వస్తున్నారా? అంటే అన్ని రకాలుగా ఉందండి. అంటే పుష్ చేయడం వల్ల వచ్చే పిల్లలు ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ మనం ఇప్పుడు 5-6 ఏళ్ల పిల్లలు తీసుకుంటే వాళ్ళకి ఏంటంటే డాన్స్ అంటే కాసేపు ఎగరొచ్చు వెళ్ళొచ్చు అనేది ఉంటుంది, ఓ బాస్కెట్ బాల్ అంటే కాసేపు ఆడొచ్చు ఉంటుంది, మ్యూజిక్ అనేసరికి గంట సేపు కూర్చోవాలి. ఫేస్బుక్ లో వాట్సాప్ లో వచ్చిన తర్వాత ఇంకా ఇది ఇబ్బంది అయిపోతుంది. కాకపోతే వాళ్ళని అలా బలవంతంగా తెచ్చినా కానీ ఖచ్చితంగా 1-2 months లోపు వాళ్ళు ఖచ్చితంగా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారండి, పిల్లలు ట్యూన్ అయిపోతున్నారు. అంటే నేను మామూలుగా పిల్లల చేత ప్రోగ్రామ్స్ ఇప్పిస్తూ ఉంటాను. మామూలుగా 3.5 ఏళ్ల పిల్లలు, 4.5 ఏళ్ల పిల్లలు కూడా కూర్చొని 5 అనమాచరి కీర్తనలు పాడిన రోజులు ఉన్నాయి అసలు. అంటే పిల్లల్లో ఉంటుందండి, స్వతహాగా టాలెంట్ ఉంటుంది. ఇంకా మనం చూస్తూ పాడతాం, వాళ్ళు చూడకుండా పాడేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి చదవడం రాదు కాబట్టి. సో అలా ఉన్నారు. పెద్దవాళ్ళు కూడా నేర్చుకుంటున్నారండి నా దగ్గర. 80 ఏళ్ల వరకు కూడా వచ్చి నేర్చుకుంటున్నారు, 80 ఏళ్ల వాళ్ళు కూడా. ఇప్పుడు మాకు టైం దొరికిందమ్మా ఇప్పుడు నేర్చుకోవచ్చా అంటే, సంగీతానికి మాత్రం వయసు అదంతా ఏం లేదండి, ఎవరైనా నేర్చుకోవచ్చు అంటే పాపం వాళ్ళు వచ్చి ఇప్పుడు పాపం సాపాసాలు నేర్చుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ సంగీతంలో జనాల్లోకి వెళ్తుంది, అంటే సంగీతం అనేది నేర్చుకోవాలనే ఆసక్తి మళ్ళీ అందరిలో వస్తుంది. ఖచ్చితంగా అంటే మామూలుగా అవును. అంటే నేను 2015లో US ప్రోగ్రామ్ వెళ్ళానండి. వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే పిల్లలు అంటే మామూలుగా క్లాసికల్ డ్యాన్స్ అయినా క్లాసికల్ మ్యూజిక్ అయినా అక్కడ అదే ఉంది. అంటే ఇక్కడ సినిమా డ్యాన్సులు పెట్టుకొని ఎంజాయ్ చేయడం అక్కడ ఎప్పుడు నేను చూడలే. మొత్తం ఆల్మోస్ట్ ఒక 6 స్టేట్స్లో నేను ప్రోగ్రామ్స్ ఇచ్చాను. ఎక్కడ కూడా పిల్లలు అంటే క్లాసికల్ టీచర్ వచ్చారు అంటే ఖచ్చితంగా కాళ్ళకి దండం పెట్టే స్టేజ్కి కూర్చొని పాడుతూ ఉన్నారనమాట. ట్రెడిషన్ నడుస్తుంది. అంటే వాళ్ళందరూ కూడా మంచి పట్టు లంగాలు అవన్నీ వేసుకొని ఇంకా అక్కడ ఆ కల్చర్ ఉందండి. మనం అనుకుంటాం అంటే దూరపు కొండలు నునుపు అక్కడ ఏంటో అనుకుంటాం, కానీ వాళ్ళకి ఇక్కడ విలువ తెలుస్తుంది. అంటే వాళ్ళ సంస్కృతి మిస్ అవుతున్నామేమో అన్న ఇదిలో వాళ్ళు ఇంకా అక్కడ సంస్కృతి నిలబెడుతున్నారు. ఇక్కడ ఏంటంటే ఇంకా మనం పబ్బులు అని చెప్పేసి ఈ కల్చర్ ఇక్కడ ఫాలో అవుతున్నారు. మరి ఇంకా వేరే ఏదైనా ఒక మంచి మా ప్రేక్షకుల కోసం మరొక పాట, గజలా క్లాసికల్ మీరు ఇంత గజలు పాడాం, గజలే తీసుకుందాం. ఎందుకంటే కొంచెం గుండెలు పిండేసింది సినారయ్య గారిది. తప్పకుండా గజల మీదే తీసుకుందాం. రసరాజు గారిది మీరు పాడతారు కదా? అవునండి, చాలా బాగా పాడతారు. ఏంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కొంచెం జరిగేటువంటి కొంచెం. అవునండి, అంటే యాక్చువల్లీ ఇది నేను చాలా స్టేజ్ మీద పాడడం జరిగింది. అంటే అడిగి పాడించుకుంటున్నారు, పంపిస్తారు మీకు కదా. సో అందుకని మా ప్రేక్షకుల తరపున మీకే మేము స్లిప్ ఇస్తున్నాను. అయ్యో తప్పకుండా అండి. తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా, నడువాచలేదేమని అన్నావా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా. ఫంక్షన్కి వెళ్తే ఏదో చీర కట్టుకుంటాం, ఎలా ఉంది అంటే బాగుంది అని అంటారు, కానీ చీర నీకు బాగుందని పొగిడావే కానీ, చీర నీకు బాగుందని పొగిడావే కానీ, వైఫ్ మనసులో అంటే ఏం చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది అంటే, ఆ చీరకు నీవే సొగసని అన్నావా ఎప్పుడైనా, ఆ చీరకు నీవే సొగసని అన్నావా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా.
సంధ్యవేళ చేతి వంట తిన్నావే గాని, సంధ్యవేళ చేతి వంట తిన్నావే గాని, నీ ప్రేమకింత నీ ప్రేమకింత రుచి ఉందని అన్నావా ఎప్పుడైనా, నీ ప్రేమకింత రుచి ఉందని అన్నావా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా, జడలో మల్లెల వాసన పీల్చావే గాని, జడలో మల్లెల వాసన పీల్చావే గాని, నా మనసులోని పరిమళాన్ని చూసావా ఎప్పుడైనా, నా మనసులోని పరిమళాన్ని చూసావా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా, బండ చాకిరి నాదని భావించావే గాని, బండ చాకిరి నాదని భావించావే గాని, నా చెమటను తుడిచి, నా చెమటను తుడిచి ముద్దు పెట్టావా ఎప్పుడైనా, నా చెమటను తుడిచి ముద్దు పెట్టావా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా, అర్ధాంగివి కాదు నీవు అనురాగ దేవతని, అర్ధాంగివి కాదు నీవు అనురాగ దేవతని, రసరాజై, కవి పేరు రసరాజు గారు, రసరాజై ఈ నిజాన్ని రాస్తావా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా, నడుం వాచలేదేమని అన్నావా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా. సింపుల్గా చెప్పాలంటే అద్భుత. థ్యాంక్ యూ అండి. చాలా బాగా పాడారు మేడం. అంటే మీరు సంగీతంలో మునిగిలేరు, బాగా అనకూడదు, ఆ ఫీల్ క్యారీ అవటం కూడా నిజంగా ప్రతి భార్యాభర్తలు కొంచెం కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ముందు క్యాసెట్ ఇచ్చేయాలండి. అంటే యాక్చువల్లీ యుఎస్లో పాడానండి ఇది, న్యూజెర్సీలో పాడితే ఒక ఆవిడ పాపం ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేసారు స్టేజ్ దగ్గరికి. ఆ నిర్వాహకులతో చెప్తా ఉంది ఇంకొకసారి అది పాడించండి పాడించండి, ఆవిడ ఏడ్చేస్తూ ఉన్నారు. అయ్యో ఎందుకు మేడం అంటే అంటే నేను ముందు నుంచి వినిపోయినా లాస్ట్ లో విన్నాను, ఆ ముందు నుంచి పాడించండి ఆవిడ ఏడుపు అనమాట, పాడించండి అని చెప్పేసి. వాళ్ళేమో టైం లేదు, ఆట ఉత్సవాలండి ఇవన్నీ, అంటే టైం లేదమ్మా నేను మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం ఇంకా మేడం వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే, లేదండి మీరు పాడించాల్సిందే అని కూర్చున్నారు ఆవిడ. అంటే తర్వాత ఆవిడకి మాత్రమే కూర్చోబెట్టి పాడించి ఎంత కదిలించిందండి అంతే. కానీ మీరు ఇలా గజల్స్ మీద బాగా మక్కువ పెంచుకొని కర్ణాటక సంగీతాన్ని మర్చిపోతున్నారా? లేదండి, ఏదేం ప్రాక్టీస్ అది రెండు సమంగా చేస్తా ఉన్నాను. కర్ణాటక సంగీతం అనేది నాకు ఏంటంటే అమ్మ లాంటిది. అంటే మామూలుగా ఏది పాడాలన్నా కర్ణాటక సంగీతం ఒక ఇది ఉంటే గనక అన్ని పాటలు పాడొచ్చండి. ఒక లైట్ మ్యూజిక్ తీసుకోండి, ఒక ఫోక్ మ్యూజిక్ తీసుకోండి, ఏది తీసుకున్నా మన కర్ణాటక వస్తే అన్ని బాగా పాడొచ్చు. ఫోక్ కూడా పాడతారా? ఫోక్ కూడా పాడతానండి. ప్లీజ్ ఉంటుందా? ఫోక్లో టెంపో ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు గుండెని పిండే సినార గజల్ పాడారు,
ఇది భార్యాభర్తల అనురాగం, ప్రేమ, ఒక సున్నితమైనటువంటి నిరసన భర్త మీద, అది మొదటి నుంచి క్యారీ అయ్యింది. మీ దగ్గర ఫోక్ ఎలా ఉంటుందో కూడా మా ప్రేక్షకులకు మీరు వినిపించాలి. ఇది అంటే లైట్ ఫోక్ పాడతానండి మామూలుగా. ఇది అంటే యూనివర్సిటీలో ఉన్నప్పుడు ములికలపల్లి రవి అని చెప్పేసి తను రాశారనమాట ఈ పాట. నల్లగా ఉంటాడు తను రాశారు. అంటే పాపం అన్న అంటే నా మల్లికి అని చెప్పేసి రాసుకున్నారు పాపం. అంటే నేను నా మావకి అని నేను చేంజ్ చేసేసుకున్నాను అది. తర్వాత నేను ఈ పాట పాడిన తర్వాత నేను అంటే ప్రతి ఇయర్ పాపం రాఖీ కడుతుంటాను అన్నకి. అంటే ఈ పాట నీకే అంకితం అమ్మా, ఇంకా నేను ఈ పాట పాడను, నువ్వే పాడుకో అని చెప్పారు. కాకపోతే ఆ పాట యూనివర్సిటీలో ఉన్నప్పుడు చాలా వేదికల మీద పాడాను, జనాలకు బాగా వెళ్ళిందనమాట పాట. నింగిలోని సందామావా తోడుంటానన్నావే, నీవింకా రావే మెచిలకమ్మా, నమ్ముకున్న నా గుండె నీరు గారిపోతున్నదే, మాట్లాడారావే బెచిలకమ్మా. తందానే తానే నన్నా, తందానే తానే నన్నా, తందనా తానే నానా, తందానే తానే నన్నా, తందానే తానే నన్నా, తందనా తానే నానా, తందనా తానే నానా. గున్న మావి కొమ్మ మీద గువ్వల జంటల్లారా, సన్నజాజి తోటల్లోన విరబూసే పువ్వుల్లారా, గున్న మావి కొమ్మ మీద గువ్వల జంటల్లారా, సన్నజాజి తోటల్లోన విరబూసే పువ్వుల్లారా, మీరైనా చెప్పరారే నా మావకి, ఈ పాట దిల్చరే నా మావకి, మీరైనా చెప్పరారే నా మావకి, ఈ పాట దిల్చరే నా మావకి. నింగిలోని సెందామావా తోడుంటానన్నాడే, నీవింకా రావే మెసిలకమ్మా, నమ్ముకున్న నా గుండె నీరు గారిపోతున్నదే, మాట్లాడారావే మిసిలకమ్మా. తందానే తానే నన్నా, తందానే తానే నన్నా, తందనా తానే నానా, తందనా తానే నానా, తందనా తానే నానా. అయ్యో అప్పుడు ఆఫీసరా, ఇంకో చరణం ఉంది అంటే మీకు లేట్ అయిపోతుందేమో, ఎక్కువ అయిపోయింది కదా అని. చాలా బాగా అలా తీసుకెళ్ళిపోయారు. ఎంత శక్తి ఉందండి పాటకి అసలు. మా చెవులను తుప్పొదిలే అన్ని పొలిటికల్ డిస్కషన్స్ చేసి, సినిమాలు ఇంటర్వ్యూ చేసి, అవన్నీ చేసి అలా 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 ఇలా వెళ్ళిపోయినాం. ఇంత లైట్ ఫోక్ పాట పాడారు కదా, వెంటనే ఇమ్మీడియట్గా అంత డెప్త్ ఉన్న క్లాస్ పాట పాడగలరా మీరు? పాడతానండి. మీకు ఇప్పుడు నేను పెడుతున్న ఎగ్జామ్ అండి. అయ్యో తప్పకుండా అండి, తప్పకుండా. అట్లా వస్తుంటాయి చూస్తారా, నాకు తెలియదు వాటి గురించి. ఆ గమకాల సాంగ్ పాడమంటారు? సరే అదే పాడతాను. షూర్ షూర్ తప్పకుండా. ఓకే ప్లీజ్. నిన్నే భజన సేయు ఆడను నే భజన సేయు వాడను నే భజన సేయు వాడను నే భజన నాగ సాయి పరుల వేడలే నూరప నాగ సాయి పరుల వేడలే నూరని
సరి స గమ గమ పమ మప మపని పని మప మగమ రి ని సరి స గమ గమ పమ మప మపని పని మప మగమ రి ని సరి స స గమ గమ పమ పమ పని పని మప మగమ రి సరి రి గ గమ మప పద దని స ని ప మగమ రి స సరి రి గ గమ మప పద దని స ని ప మగమ రి స ని నే భజన సేయు వాడను నే భజన స్నానాది జప తప యోగ ధ్యాన సమాధి సుఖ ప్రద సీత నాద సకల లోక పాలక త్యాగరాజనూత సీత నాద సకల లోక పాలక త్యాగరాజనూత ని సరి స గమ గమ పమ మప మపని పని మప మగమ రి ని సరి స స గమ గమ పమ పని పని మప మగమ రి సరి రి గ గమ మప పద దని స ని ప మగమ రి స సరి రి గ గమ మప పద దని స ని ప మగమ రి స ని నే భజన సేయు వాడను నే భజన. మీరు గమకాలు ఎక్కువ పాట పాడమన్నారు కాబట్టి గమకం ఉంది పాడాను. ఇంకా క్లాసికల్లో ఇంకా చాలా. నమస్కరించాలి. థ్యాంక్ యూ. సరస్వతి పుత్రులు అంటారు కదా, సరస్వతి మాత నిజంగా అలా కానీ ఇంత ప్రాక్టీస్ ఎట్లా అండి డే టు డే లైఫ్లో? మీరు పిల్లలు చూసుకోవాలి, ఇంట్లో హస్బెండ్, మళ్ళీ ఫ్యామిలీ, మళ్ళీ అటు స్కూలు, ఇంత ప్రాక్టీస్కి అంత టైం ఎలా ఉంటుంది? ఎక్కడ కూడా మాకు అంత ఎక్కడ నాలెడ్జ్ లేకపోయినా సరే అపస్వరం అనేది ఎక్కడ పడలేదు. అదంతా ప్రాక్టీస్ అండి. అంటే నేను అంటే స్కూల్లో ఒకసారి అంటే ఈ ఓబుల్రెడ్డిలో వర్క్ చేసేదానండి మామూలుగా మ్యూజిక్ టీచర్గా. తర్వాత అంటే ప్రాక్టీస్కి టైం సరిపోవట్లేదు అని చెప్పేసి జాబ్ మానేసి కంప్లీట్గా ఇంకా పిల్లలు హస్బెండ్ అందరు వెళ్ళిపోయిన తర్వాత కూర్చొని ప్రాక్టీస్ చేయడం ఒకటి పెట్టుకున్నాను అనమాట. అయ్యో చాలా ఎంకరేజ్ చేస్తారండి. తన ఎంకరేజ్మెంట్ వల్ల నేను నిజంగా ఈ స్థాయిలో ఉన్నానంటే తన ఎంకరేజ్మెంట్ అండి. అసలు అంటే మ్యారేజ్ బిఫోర్ ఆఫ్టర్ మ్యారేజ్ అంటారు కదా, మ్యారేజ్ బిఫోర్ ఎంకరేజ్మెంట్, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎంకరేజ్మెంట్ లేకపోతే మనం ఖచ్చితంగా ఇంట్లో 4 గోడల మధ్యలో కూర్చొని పాడుకోవాల్సిందే తప్ప. కాదండి, అరేంజ్ మ్యారేజ్. పెద్దవాళ్ళు చేసిన మ్యారేజ్. కాకపోతే నేను మా వారికి చెప్పాను, అంటే పెళ్లి చూపులో వచ్చినప్పుడే అన్నయ్యకి చెప్పాను అనమాట. అంటే నేను సంగీతం లోకంగా బతుకుతున్నాను, మళ్ళీ వాళ్ళ తర్వాత పాడొద్దు అంటే కష్టం నాకు అని చెప్తే అన్నయ్య చెప్పారనమాట తనకి ముక్క. తను చెప్పారు, నేను పోలీస్ డిపార్ట్మెంట్, నాకు టైమింగ్స్ ఉండవు, సో నా ప్రొఫెషన్ మీరు గౌరవించాలి, మీ ప్రొఫెషన్ నేను గౌరవిస్తాను ఖచ్చితంగా అని అన్నారు. ఇప్పటివరకు తను అదే మాట మీద ఉన్నారండి. అప్పుడప్పుడు నేనే కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి నేను ఇచ్చేస్తున్నాను. తను ఎప్పుడు మటుకి పాడొద్దు అనే ఇది లేదు. ఏ ప్రోగ్రామ్స్ అయినా తనకు వీలుంటే ఖచ్చితంగా వచ్చి ప్రోగ్రామ్ వింటారు, లేదు అంటే కనుక ఖచ్చితంగా నేనే వెళ్ళేసి వస్తూ ఉంటాను అనమాట. చాలా తక్కువ అండి. కాకపోతే ఇప్పుడు అంటే ఇన్స్టిట్యూట్ నుంచి జరిగే ప్రోగ్రామ్ అన్నిటికీ ఖచ్చితంగా తను వందన సమర్పణ సంథింగ్ ఏదో ఒకటి పెట్టుకి. ఉందండి చాలా చాలా. తనకి మంచి సాహిత్య ప్రియుడు అండి మామూలుగా. అంటే తను శ్రీ రచనలు అలాంటివి చాలా, అంటే తను గ్రూప్స్ కూడా ప్రిపేర్ అయ్యారనమాట. సో దాంట్లో ఒక సబ్జెక్ట్ వీళ్ళకి తెలుగు సాహిత్యం గురించి ఇవన్నీ బాగా సాహిత్యమే చాలా పట్టు ఉందండి. నాకు గొప్ప విమర్శకుడు ఫస్ట్ మా ఇంట్లో మా హస్బెండ్ అండి. అంటే తనకి సంగీతం తెలియకపోయినా ఇక్కడ ఎందుకో కొంచెం అంత బాగా అనిపించట్లేదు, చూసుకోవాలి అని చెప్పేసి వెళ్తారనమాట. జస్ట్ మామూలుగా నడుస్తూ ఏదో చేస్తూనే వింటారు.
అప్పటికి నాకు కొంచెం అలిగిన తర్వాత నాకు నేను రికార్డ్ చేసుకుని వింటే నాకు అదే ఒపీనియన్ వస్తుంది అనమాట. అబ్జర్వ్ చేస్తారు చాలా. మీ హస్బెండ్ గారి కోసం మంచి పాట డెడికేట్ చేస్తారా? అయ్యో తప్పకుండా అండి, తప్పకుండా. ఏది పడతారు మరి? ఫిలిం సాంగ్, సినారాయ్ గారు ఏమైనా పాత సినిమాల్లో పాట పడతారా? నేను క్లాసిక్ పాట అయితే మళ్ళీ బాగుండదేమో వారికి. ఏమైనా ఫోక్ సాంగ్ ఏమైనా పడతారా? చాయిస్ ఈజ్ యువర్స్, ఎక్స్క్లూజివ్ ఫర్ యువర్ హస్బెండ్. మీ వారి కోసం తన గురించి ఇప్పుడు మళ్ళీ ఆలోచించాలి అంటే ఇప్పటికి. ఓకే, మీకు ఏమైనా పర్వాలేదు. ఈ గజల్ని ఎంబిడి శ్యామల గారు రచించారండి. ఓకే. ఏనాడు నా ఎదను కాజేశావు. తప్పకుండా మా వారికి అంకితం ఈ పాట. ఏనాడో నా ఎదను కాజేశావు, ఆనాడే నవ్వు పువ్వు కోసేశావు. ఏనాడో నా ఎదను కాజేశావు, ఆనాడే నవ్వు పువ్వు కోసేశావు. అంటే ఒక విరహ గీతం కింద తీసుకోవచ్చు అనమాట ఇది. వలపీయకపోయినా తలపు నాకు చాలు, వలపీయకపోయినా తలపు నాకు చాలు, వలలో చిక్కినా వలలో చిక్కినా చేపగా మార్చేశావు, వలలో చిక్కిన చేపగా మార్చేశావు. ఏనాడు నా ఎదను కాజేశావు. అంత ఫ్రీ హ్యాండ్ ఇస్తే మీరు అలా వలలో పెట్టేశారని అంటే నాకు నచ్చిన గజల్ ఇది ఒకటి బాగా నచ్చింది అనమాట. చాలా బాగుంటుంది. ఇందులో ఎంత ఇది ఉన్నా కూడా ఇష్టం ఉంటుంది పాట. చిరునవ్వే చిరు జల్లై కురుస్తూ ఉంటే, చిరునవ్వే చిరు జల్లై కురుస్తూ ఉంటే, తడిసిన హరివిల్లుగా తడిసిన హరివిల్లుగా నన్ను చేసేశావు, తడిసిన హరివిల్లుగా నన్ను చేసేశావు. ఏనాడు నా ఎదను కాజేశావు, ఆనాడే నవ్వు పువ్వు కోసేశావు. ఏనాడు నా ఎదను కాజేశావు. వేదనలో హాయి ఉంది, వెన్నెల వేడిగా ఉంది. కవి రచన చూడండి. వేదనలో హాయి ఉంది, వెన్నెల వేడిగా ఉంది, తాకలేని నీడగా తాకలేని నీడగా నన్ను ఉంచేశావు, తాకలేని నీడగా నన్ను ఉంచేశావు. ఏనాడు నా ఎదను కాజేశావు. ఊరకంట ఒక్కసారి నన్ను చూడరాదా. పెళ్లి చూపులో చూస్తుంటారు. ఊరకంట ఒకసారి నన్ను చూడరాదా. నిధి ఉన్నా నిధి ఉన్నా నిధి ఉన్నా నిరుపేదగా మార్చేశావు, నిధి ఉన్నా నిరుపేదగా మార్చేశావు. ఏనాడు నా ఎదను కాజేశావు, ఆనాడే నవ్వు పువ్వు కోసేశావు. ఏనాడు నా ఎదను కాజేశావు. అంత మీకు అంత ఫ్రీడమ్ ఇస్తే మీ నవ్వు కాజేస్తానని చెప్తాను. అనేది ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు ఆయన లేకపోతే. చాలా సంతోషం. థ్యాంక్ యూ. మీరు అవార్డు తీసుకున్నారు కదా? తీసుకున్నానండి. ఏ సందర్భం అది? అది 2015లో తెలంగాణ మొదటి ఆవిర్భావ దినోత్సవం అండి.
ఫస్ట్ ఫార్మేషన్ డేకి నేను పుట్టిన అంటే మెదక్ జిల్లా నుంచి ఉత్తమ సంగీత కళాకారిణి అవార్డు తీసుకున్నాను అనమాట. కేసీఆర్ కదండి, ఇది హరీష్ రావు గారి చేతుల మీదుగా తీసుకున్నాను. కాకపోతే నేను CD రిలీజ్ చేశాను. అంటే కేసీఆర్ గారు అంటే యాదాద్రి అని పేరు మార్చగానే అంటే ఇది మా వారి ఐడియా అండి. యాదాద్రి అని పేరు మార్చగానే తను ఎందుకు ఆ రోజు అంటే మొత్తం నైట్ అంటే నిద్ర పట్ట అంటే తను ఆ బందోబస్తులో ఉన్నారు, అక్కడ సీఎం గారు బందోబస్తులో ఉన్నారు. తర్వాత యాదాద్రి అని పేరు మార్చగానే తను చెప్పారు, నాకు ఎందుకు నైట్ అంతా నిద్ర పట్టలేదు, నీతో యాదాద్రి దానిపైన ఒక CD చేయిద్దాం అనుకుంటున్నాను. ఆ రోజు 6 ఫోన్ చేసి చెప్పారనమాట. మామూలుగా జనరల్గా 6 గంటలకు ఎప్పుడు నాకు డిస్టర్బ్ చేయరా అంత తొందరగా ఫోన్ చేసేసి ఇట్లా యాదాద్రి దీని గురించి పాటలు రాయించేసి నేను స్పాన్సర్ చేసి ఆ CD నేను చేయిస్తాను, నాకెందుకో అలా అనిపించింది అని చెప్పేసి చెప్పారనమాట. తర్వాత కోగంటి వెంకటాచార్యులు గారని ఆయనతో అన్ని సాంగ్స్ రాయించేసేసి అది సీఎం గారి చేతుల మీదుగా ఉగాది రోజు రవీంద్ర భారతిలో రిలీజ్ చేయడం జరిగిందండి. ఆ పాటలన్నీ నేనే పాడాను, కంప్లీట్గా అందులో పాటలన్నీ నేనే పాడాను. అంతేకాకుండా గోదావరి పుష్కరాలు అప్పుడు కూడా పుష్కరాలది అంటే సాంగ్ ఇది కూడా కోగంటి వెంకటాచార్య గారు రచించారండి. ఆ పాట కూడా చేస్తే ఆల్మోస్ట్ తెలంగాణలో బాగా హిట్ అయిపోయింది ఆ పాట. అంటే పుష్కరాలు ఉన్నన్ని రోజులు ప్లస్ ముందు ఖచ్చితంగా అదే సాంగ్ వేసి పుష్కరాలు ఉన్నాయని చెప్పడానికి అంతా కూడా ఆ పాటని యూజ్ చేయడం జరిగింది. సో అది నాకు మంచి పేరు తీసుకొచ్చిన పాట అండి. తెలంగాణ ఖచ్చితంగా పాడతాను తప్పకుండా. ఇది యాక్చువల్లీ నేను అంటే గోదావరి పుష్కరాలకి భద్రాచలం వెళ్ళానండి. అప్పుడు నేను వెళ్ళగానే కూడా ఈ పాట వస్తుంది అనమాట అక్కడ భద్రాచలంలో. అప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట. అసలు అంటే సంగీతం నాకు వచ్చినందుకు అంటే ఆ వేల మంది మధ్య అంటే పుష్కర సమయంలో అసలు నిజంగా చాలా ఆనందం. అంటే నాకు ఒక్కోసారి కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి అనమాట. కరెక్ట్ కార్ దిగుతున్నాను ఆ పాట వినిపిస్తూ ఉండింది అనమాట. అంటే ఎంత అదృష్టం కదా అసలు సంగీతం వచ్చినందుకు, అంటే ఈ మాత్రం అందరికి వినపడుతుంది ఆ పాట అని చెప్పేసి. నింగిదాకే గోదారి పుష్కర పుణ్యదమ్మైన దారి, నింగిదాకే గోదారి పుష్కర పుణ్యదమ్మైన దారి, ముక్కోటి దేవతలు చేరి స్నానము చేయు వేళ శుభవారి, ఇలసురలకు నరులకు ఫలములను సగగ నింగిదాకే గోదారి పుష్కర పుణ్యదమ్మైన దారి, నింగిదాకే గోదారి పుష్కర పుణ్యదమ్మైన దారి, గౌతమి తటిని శీతలాంబు పరిపూతమైన ఈ పుడమిని పావనత్వమును పొందగోరి శుభ స్నానమాడ మనమెల్ల, తల్లి గౌతమి ప్రఫుల్ల చిత్త మనకెల్ల సంపదలను సగా, ఆయురున్నతుల మేయ భాగ్యములు పాయకుండవర మీద, మనకు కాలమెల్ల గోదారి దేవనల కామితములీడేరా, మనకు కాలమెల్ల గోదారి దీవెనల కామితములీడేరా, వెలుగుల చిలుగులు తెలుగుల పలుకులు చిలకల కులుకులు తలపించ, నింగిదాకే గోదారి పుష్కర పుణ్యదమ్మైన దారి, నింగిదాకే గోదారి పుష్కర పుణ్యదమ్మైన దారి. చాలా టఫ్ అండి. అంటే ఇది యాక్చువల్లీ లిరిక్స్ చాలా టఫ్ అండి. అంటే మొత్తం ఆల్మోస్ట్ మన సాంస్క్రిట్ వర్డ్స్ అంటే ఆ దేవతలు అందరూ వచ్చేసి ఆ ముక్కోటి దేవతలు కూడా ఇందులో స్నానం చేస్తున్నారు. అంటే చాలా గొప్ప రచన అండి అసలు. మామూలుగా అనుకోవచ్చు సగమదని సని పమ నాట అండి ఇది. అంటే చాలా పాటలు పాడాను కదా, అన్ని కొట్టుకుంటూ ఉన్నాయి మైండ్లో. మీరు ఫైనల్గా మీ లక్ష్యం ఏంటి? స్టూడెంట్స్ని మీలా తయారు చేసి మన సంస్కృతి సంప్రదాయాలు పెంపొందించడం, మన సంగీత కళని ఇంకా నిలబెట్టే ప్రయత్నంలో మీరు భాగంగా మీరు ఏం చేయబోతున్నారు? ఈ స్టూడెంట్స్ది ఖచ్చితంగా నేను అంటే సంగీతంతో
వాళ్ళకు మంచి అంటే ఫ్యూచర్లో అంటే వాళ్ళకి సంగీతం మెయిన్గా తీసుకొని వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఈ ప్రొఫెషనల్ కోర్సులు అంటే ఇంజనీరింగ్, డాక్టర్ ఇవన్నీ కాకుండా ఒక మంచి గాయకురాలుగా స్థిరపడేలాగా అంటే ఫ్యూచర్లో తెలియదు మళ్ళీ మ్యూజిక్ కూడా ఒక ఏంటారు ఒక డాక్టర్ కింద అంటే రోగాలన్నీ మాన్పడానికి ఒక ఇప్పటికే చాలా థెరపీ ఉంది. గణపతి సత్యానంద స్వామి గారు చేస్తే మ్యూజిక్ థెరపీ అది. అవునండి, సంగీతం వేదాలు శాస్త్రాలు చెప్తుంది కూడా అదే. అంటే ఇప్పుడు సినారాయ్ గారు బెడ్ మీద ఉన్నప్పుడు పడుకున్నప్పుడు మీరు పక్కన నుంచి పాడినప్పుడు ఎంత ఆయన ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారండి. ఖచ్చితంగా దేహపరంగా ఆయన వయసు పెరిగిందేమో కానీ మనసు మాత్రం ట్యూన్ అయిపోయి ఉంటారు కదా. ఖచ్చితంగా సంగీతానికి అంత శక్తి ఉందండి. అంటే నేను అంటే పిల్లలు కోరుకునేది ఏంటంటే ఇప్పుడు ఓన్లీ ఇంజనీరింగ్ ఇవన్నీ కాకుండా ఇప్పుడు మీడియా ఉంది, సినిమాలు ఉన్నాయి, మంచి కర్ణాటక సంగీతం తీసుకుంటే అంటే ఇప్పుడు నేను క్లాసెస్ అంటే నేను ఫస్ట్ నేర్చుకునేప్పుడు సంగీతంతో ఏదో చేద్దామని కాదండి, సంగీతం నాకు ఇష్టమై నేర్చుకున్నాను అంతే. అంటే జస్ట్ ఇష్టం, నేను సంగీతం నేర్చుకోవాలి అంటే చిన్నప్పటి నుంచి నాకు ఏంటి సంగీతం తెలియకపోయినా నేర్చుకోవాలి అనుకున్నాను. ఇప్పుడు సంగీతంతో నేను అంటే అందరి డబ్బులతో పాటు అందరి అభిమానాన్ని కూడా చాలా సంపాదిస్తున్నాను. అంటే ఎక్కడికి వెళ్ళినా మాకు ఒక స్పెషల్, ఇప్పుడు ఓ పెళ్ళికి వెళ్ళినా ఒక వ్రతానికి వెళ్ళినా వెంటనే రామ్మ వచ్చి ఉప్పు కూర్చొని పాట పాడని చెప్పేసి ముందు రోజులకు వచ్చేస్తాం అనమాట వెనకాల నుంచి. సో అంటే ఎక్కడికి వెళ్ళినా ఒక స్పెషల్గా ఇదైతే ఖచ్చితంగా ఉంటుందండి. కాకపోతే నేను అంటే ఈ గజల్స్లోకి దిగిన తర్వాత అంటే మొన్ననే నేను మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది, చంద్రలాల్ గారితో వెళ్ళి మాట్లాడాను అనమాట. అంటే జైళ్ళలో ఉన్న వాళ్ళ కోసం అంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది జైల్లో. అయితే ఒక మాటగా చెప్తే పరివర్తన కంటే కూడా ఒక పాటగా చెప్తే వాళ్ళకి పరివర్తన ఖచ్చితంగా వస్తుంది అనేది నేను అని ఖచ్చితంగా ఇది జైల్స్లో పాడదాం సార్ అని చెప్పేసి చెప్పాను. పీఠాధిపతి ఆయన చంద్రశేఖర పరమాచార్య వారిని కూడా అప్పట్లో వేలూరు జైలుకి తమిళనాడు దగ్గరికి వెళ్ళి వారి చేత కౌన్సిలింగ్ ఇప్పించారు. వారి చేత ఒక ప్రసంగం ఒక ప్రవచనం చెప్పించారు అప్పట్లో. ఎవరు దట్టు కూడా చేయించింది కూడా బ్రిటిషర్స్. మళ్ళీ అలా పాటకి మనకు ఆధ్యాత్మిక భావాలకి తప్పకుండా ఉంటుందండి వాటి ప్రాముఖ్యత. ఖచ్చితంగా ఉంటుందండి. మనం ఈ డే లైఫ్ లో మర్చిపోతున్నాం. ఇప్పుడు అక్కడ వాళ్ళకి వెళ్ళి మనిషి మధ్య ఎంత అగాధం ఎందుకో, ఎంతమంది ఉన్నా అనాథలం ఎందుకో, నీకు నువ్వు తెలియడమే అసలు సిసలు సమస్య. అసలు మనం ఎప్పుడు అర్థం చేసుకోం, తప్పులన్నీ ఇతరులవి అంటుంటాం ఎందుకో. ఎప్పుడు మన మీద మనకు సానుభూతి ఎక్కువ అండి. కరెక్ట్, వాడు చేయడం వల్ల ఇలా జరిగింది అనే ఇది ఎక్కువ ఉంటుంది కానీ మనం ఎప్పుడు అసలు అర్థం చేసుకోం. సో అంటే ఇలాంటి పాటలతో మంచి కోరు హంసలే మనలే మా అందరం. హంస కూడా పాలు నీళ్లు కలిసిపోతే అందులో పాలను మాత్రమే తీసుకుంటుందండి, నీళ్ళని అలా నుంచి. సో మనం మనుషులం, మంచి కోరు హంసలే మనలే మా అందరం, లోపాలని కోరి కోరి వెతుకుతాం ఎందుకో. ఆ మంచి చెడులో మనం ఎప్పుడూ చెడునే తీసుకుంటాం కానీ వాళ్ళలో ఉన్న పాజిటివ్ని ఎందుకు తీసుకొని మీరు అది ఆ రకంగా ఆలోచించారు అని చెప్పేసి రచయిత అందులో అంటే నిజంగా అంటే హంస కూడా అలా తీసుకుంటుంది కదా, మనం మనిషిని ఎందుకు నేర్పిస్తుంది అవ్వట్లేదు అని. ఎన్నిసార్లు మరణిస్తే బ్రతుకు విలువ తెలిసింది, గుండెనెంత మధిస్తే కన్నీటి విలువ తెలిసింది, చీకటసలు లేకుంటే వెన్నెలకే విలువుంది, నిన్న ముగిసిపోయాక నేటి విలువ తెలిసింది, ఎన్నిసార్లు మరణిస్తే బ్రతుకు విలువ తెలిసింది. ఇలాంటి పాటలన్నీ అంటే వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ మార్పు వస్తుందనేది నాకు ఒక నమ్మకం అనమాట. వాళ్ళందరూ పాపం ఓకే చెప్పారండి, సార్ కూడా చెప్పారు. నేను అంటే రమణాచారి గారితో కూడా మాట్లాడాను. అంటే వెళ్ళమ్మ జాగ్రత్తగా వెళ్ళేసి పాడేసరా అని చెప్పి చెప్పారనమాట. నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్ అంటే అది పెట్టుకుంటున్నాను అనమాట ఖచ్చితంగా. తర్వాత ఒక ఆర్ఫన్స్లో, అనాథ శరణాలయంలో, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా అంటే దీనికి సంబంధించి రచనలు చేయించి పిల్లలకి మనస్థైర్యం అంటే వాళ్ళకి అంటే ఇప్పటివరకు స్పాన్సర్స్
స్పాన్సర్స్ లేరండి, నేను అందుకనే మినిస్టర్ గారితో మాట్లాడాను. సో సార్ కూడా సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు వాళ్ళు ఆ ఏర్పాటు చేస్తారు ఖచ్చితంగా. నేను ఫ్రీగా పాడినా నా చుట్టూ ఉండే ఇన్స్ట్రుమెంట్ వాళ్ళకైతే పే చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. సో అందుకని మినిస్టర్ గారితో వెళ్ళి మాట్లాడాను. ఇవన్నీ కూడా మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలి అక్కడ పాడడానికి, అంటే ఇంతమంది వెళ్ళాలి అనేది కూడా అన్ని ఉంటాయి కదండి, జైల్ రిస్ట్రిక్షన్స్. ఆఫీస్ లో చూసాను ఒకసారి కేసీఆర్ గారు పాట పాడారు కదా కవిత గారితో కలిసి, అది ఉమెన్స్ డే కండి, తెలంగాణ భవన్ లో పాడాను. అది కాసర్ల శ్యామ్ గారు రచించారు. అంటే అప్పట్లో నిర్భయ ఇది వచ్చినప్పుడు, ఇదే కథ ఇన్నాళ్ళుగా జరుగుతుంది నలువైపులా, ప్రతిరోజు ఇన్నేళ్ళుగా మరణిస్తున్నది ఆడదిలా, ఆడదానిగా పుట్టడమే చేసిన పాపమా, మగవాడికి బలి అవ్వమని ఆ దేవుడు పెట్టిన శాపమా, భయం భయంగా బ్రతికే రోజులు ఎన్నడు మారును, పాశవికంగా జరిగే దాడులు ఎప్పుడు ఆగును, ఇదే కథ ఇన్నాళ్ళుగా జరుగుతుంది నలువైపులా. ఇది అంటే కవిత గారు వీళ్ళందరూ కూడా చాలా పాట విని చాలా ఇన్వాల్వ్ అయిపోయారని ఖచ్చితంగా. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే చాలా బాగుంది అని చెప్పేసి ఇచ్చేసారు. అంటే అబ్దుల్ కలాం గారు ఎప్పుడు కలిసారు మీరు? అబ్దుల్ కలాం గారు నేను ఓబుల్రెడ్డిలో వర్క్ చేశానని చెప్పాను కదండి, అప్పుడు ఆ స్కూల్కి వచ్చారనమాట. మా చైర్మన్ గారు ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ ఉన్నారు. తిను సైన్స్ టీచర్, తిను మ్యాథ్స్ టీచర్ అని చెప్పేసి చేస్తూ ఉంటే, ఆ రోజు అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్రలో ఒక పాట ఉందండి. ఆ పాటని నేను పిల్లల చేత పాడించడం జరిగిందనమాట ఆ సభలో. తర్వాత నా దగ్గరకు వచ్చి తిను మ్యూజిక్ టీచర్ అనేసరికి మామూలుగా అందరికి విష్ చేస్తూ వెళ్తున్న వాళ్ళు మ్యూజిక్ అనేసరికి వెంటనే ఆగిపోయారు. ఆగిపోయి తమిళ్లో మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ మ్యూజిక్ జనరల్గా కొంచెం తమిళ్ అంటే సార్ నాకు తమిళ్ తెలియదు అని చెప్పేసరికి మళ్ళీ వెంటనే ఇంగ్లీష్లో మాట్లాడారు అనమాట. ఎలా నేర్పిస్తారు, పిల్లలు ఎలా నేర్చుకుంటారు అని చెప్పేసి అడిగారు. డిస్కషన్ అండి. అంటే చెప్పాను ఇలా పేట్రియాటిక్ చెప్తుంటాము, లైట్ క్లాసికల్ అన్నీ చెప్తుంటాను సార్ అని చెప్పేసి అని, ఇప్పుడు మీ పాట కూడా పాడిస్తున్నాను సార్ స్టేజ్ మీద అని చెప్పాను అనమాట. తను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి, సంగీతం చాలా గొప్పది, నాకు శ్రీరాగం అంటే చాలా ఇష్టం అమ్మా అని చెప్పారనమాట. అసలు అంటే నేను అసలు ఆ గాల్లో తేలుతున్నానండి. ఇంకా నాకు అసలు అంటే ఆయన ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు కంప్లీట్గా అసలు తెలియట్లేదు. అసలు నేను చెప్తున్నాను, మాట్లాడుతున్నాను, కానీ అసలు ఆ రోజు ఆయన పాడిన తర్వాత తన పక్కనే నిల్చొని నేషనల్ యాంథమ్ పాడాను అబ్దుల్ కలాం గారి పక్కన. మంచి వాయిస్ సార్ పాడుతున్నారు. అసలు నేను అందులో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయిపోయి వింటున్నాను. అంటే మనకి ఎప్పుడు మళ్ళీ దొరకని వాయిస్లు, అంటే వినని వాయిస్లు. ఇప్పుడు మళ్ళీ మనం అంటే అబ్దుల్ కలాం గారిని అంత దగ్గరగా ఎప్పుడు చూస్తామో నాకు తెలియదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అబ్దుల్ కలాం గారు, బాలమురళీకృష్ణ గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అంటే మాకు అందరి చందమామ లాంటి వాళ్ళు అనమాట. ఓకే, వాళ్ళ పేర్లు వినడమే తప్ప. డాక్టర్ సినాన్ రెడ్డి గారు కూడా అంతే. అసలు అంటే ఎప్పుడు రేడియోలో, అప్పట్లో రేడియోలు ప్రతి పాటకు డాక్టర్ సినాన్ రెడ్డి గారు రచన వచ్చేది. నేను ఇంటర్లో ఉన్నప్పుడు సినారి గారి చేత ఒక అవార్డు తీసుకున్నాను అనమాట, ఏదో ప్రోగ్రామ్ విన్ అయిపోయి ఆయనతో. అంటే అలా చూస్తూ ఉండిపోయాను అనమాట. అవార్డు ఇస్తున్నారు, పాపం ఆయన కింద పడుతుంది అంటే అవార్డు పైన మూత పడుతుంది చెప్తూ ఉన్నారు. కాకపోతే నేను ఆయన మోహన్ చూస్తూ ఉన్నాను అనమాట. అంటే సినారి గారి చేతనా నేను ఇది అవార్డు తీసుకుంటున్నాను, ఆనందం అనమాట. సో అప్పుడు ఆ ఫీలింగ్, ఈ అబ్దుల్ కలాం గారిని చూసినప్పుడు ఫీలింగ్, ఇవన్నీ కూడా లైఫ్ టైం అచీవ్మెంట్ అండి, లైఫ్లో మర్చిపోలేని ఇది. అంటే నాకు తెలిసి సంగీతం వల్లే ఇదంతా సాధ్యం అనేది నేను ఖచ్చితంగా సంగీతం సాధ్యం. 25 years జర్నలిజంలో ఉంటే అబ్దుల్ కలాం గారికి షేక్ హ్యాండ్ ఇవ్వలేకపోయాను. సంగీతంతో కాబట్టి పక్క నుండి కూడా పాడగలిగానండి. థ్యాంక్ యూ. ఒక పాట మీరు మర్చిపోయారు గజల్, అది మీకు గుర్తు చేయాలి, అది మీరు పాడాలి తప్పనిసరిగా. తప్పకుండా. జనం ఉంటే తరగని ఉత్సాహం పుడుతుంది. తప్పకుండా. అది దాంతో మా యూట్యూబ్ ప్రేక్షకులకి చివరి పాటగా వినిపిద్దాం. తప్పకుండా అండి. జనం ఉంటే తరగని ఉత్సాహం పుడుతుంది, సినారి గారు రచించారండి. అంటే అప్పట్లో ఆయన రాస్తున్నప్పుడు ఉండే రాజకీయ మార్పులకు అనుగుణంగా ఈ సాంగ్ రాశారు. మొత్తానికి తెలీదు. మొత్తానికి జనముంటే తరగని ఉత్సాహం పుడుతుంది, ధనముంటే ఖరీదైన దాహం పుడుతుంది,
అంతే కదండి. వాళ్ళ మారుతిలో ఎక్కి తిరిగే వాళ్ళకి తర్వాత ఆడి కారు ఆ టార్గెట్ అంతే. జనం ఉంటేనే తరగతి ఉత్సాహం, ధనం ఉంటే ఖరీదైన దాహం ఎట్లాగో, అంటే అది ఎప్పుడు మనకు తీరని దాహాలు అనమాట. నేడు ముదురుతున్న రాజనీతి రంగు పడితే, నేడు ముదురుతున్న రాజనీతి రంగు పడితే, మునులకైన పదవి వ్యామోహం పుడుతుంది. అంతే, ముక్కు మూసుకునే ఉండి తపస్సు చేసుకోవాల్సిన ముళ్ళ కూడా నేడి ముదురుతున్న రాజనీతి రంగు పడితే, మునులకైన పదవి వ్యామోహం పుడుతుంది. జనముంటే తరగని ఉత్సాహం పుడుతుంది, ధనముంటే ఖరీదైన దాహం పుడుతుంది. పరిస్థితుల పంజ తన పైకి దూసుకొస్తే, పరిస్థితుల పంజ తన పైకి దూసుకొస్తే, ఉత్త బుర్రలోనైనా వ్యూహం పుడుతుంది. పరిస్థితుల పంజా తన పైకి దూసుకొస్తే, ఉత్త బుర్రలోనైనా వ్యూహం పుడుతుంది. జనముంటే తరగని ఉత్సాహం పుడుతుంది. అలా అలా తేలిపోతే అంతట దేవుళ్ళే, అలా అలా తేలిపోతే అంతట దేవుళ్ళే. చూపు ఆత్మలోకి దిగితే సోహం పుడుతుంది. అలా అలా తేలిపోతే అంతట దేవుళ్ళే, చూపు ఆత్మలోకి దిగితే సోహం పుడుతుంది. జనము అంతే, మనమే దేవుళ్ళం అండి, ఎక్కడో లేరు. మన ఆత్మ అనేది మనలో కేంద్రీకరించి మన దేవుళ్ళమని అర్థం అవుతుంది అసలు. సర్వం సౌజన్యమయం సమదర్శనముంటే, సర్వం సౌజన్యమయం సమదర్శనముంటే, ఊహలు నలుపెక్కితేనే ద్రోహం పుడుతుంది. సర్వం సౌజన్యమయం సమదర్శనముంటే, ఊహలు నలుపెక్కితేనే ద్రోహం పుడుతుంది. జనముంటే తరగని ఉత్సాహం పుడుతుంది. వీలు చూసి గతి మార్చే విలువలదేం విలువ, వీలు చూసి గతి మార్చే విలువలదేం విలువ. చెదరని మనసుంటేనే స్నేహం పుడుతుంది. వీలు చూసి గతి మార్చి విదువలదేం విలువ. చెదరని మనసుంటేనే స్నేహం పుడుతుంది. వేకువలో కలిగేది వివేకమేసినారే, వేకువలో కలిగేది వివేకమేసినారే. ముసిరిన చీకటిలోనే మోహం పుడుతుంది. జనముంటే తరగని ఉత్సాహం పుడుతుంది. ధనముంటే ఖరీదైన దాహం పుడుతుంది. ఇదంతా కూడా పాట రచయిత మీ ఇన్వాల్వ్మెంట్, మీరు ఇస్తున్నటువంటి హావభావాలు, అందులో ఫీల్ అయ్యి మీరు పాడటం అనేది అసలు కావాల్సినవి కూడా అదేనండి. ఇప్పుడు అందుకే పాటకి అంత విలువ ఉంది, అంత ప్రాణం ఉంది. సో అదే మనిషిని బతికించేది, మనిషిగా నిలబెట్టేది కూడా, నిలబెట్టేది ఖచ్చితంగా. మీ జైత్రయాత్ర, సంగీత జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగాలని మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాం. మా యూట్యూబ్ ప్రేక్షకులందరి తరఫున వారిని అలరించారు మీరు.
ఎందుకంటే పాపం వాళ్ళు ఎంతో బిజీ షెడ్యూల్ ఎక్కడెక్కడో ఉంటారు, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ షెడ్యూల్స్ వాళ్ళు బిజీలో ఉండే ఈ కార్యక్రమం చూసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు గంట సేపు ఏం కోల్పోయినామో తెలుసుకుంటారమ్మా. చాలా థ్యాంక్ యూ. మా ఆమని కార్యక్రమం వచ్చినందుకు మీకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వెరీ మచ్. నన్ను ఆహ్వానించి నిజంగా నా పాటలు విని నన్ను ఇంతగా ఆదరించినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు షేర్, సబ్స్క్రైబ్, లైక్ యోయో టీవీ. నమస్తే. నమస్తే.